తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ నూతన అధ్యక్షులు రామచందర్ రావు, మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు, ఎమ్మెల్సీ అంజిరెడ్డిలు నేడు పాపన్నపేట మండలం ఏడుపాయల వనదుర్గమాత ఆలయంలో అమ్మవారిని దర్శించుకొని మెదక్లోని బాలాజీ గార్డెన్లో మెదక్ జిల్లా అధ్యక్షులు వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో కార్యకర్తలతో స్థానిక సంస్థల ఎన్నికల కార్యాచరణ సమావేశం నిర్వహించారు. టీఎస్జీ న్యూస్ రామాయంపేట. బీజేపీ ఏర్పాటైన తర్వాత నేను ఈ జిల్లాకు యువమోర్చా ఇన్ఛార్జ్. ఆ రోజు నేను బస్సులో వచ్చి రామాయణపేట దిగి అక్కడ 23 కార్యకర్తలు బస్సులో రిసీవ్ చేసుకోవడానికి వచ్చారు. అందులో నాకు గుర్తున్నది గడ్డవేలు రామరెడ్డి గారు ఒకడు, మన జోగిపేటలో వీరభద్రం ఒకడు, ఇద్దరు గుర్తులు ఉన్నారు. చాలా మంది వచ్చారు. మన వాసిరెడ్డి గారు తర్వాత రామన్పేట వారి ఎమ్మెల్యే. ఆ రోజు బస్సులో మనకున్నటువంటి ఒక ఏదైతే బలం ఉందో ఆ రోజు సైకిళ్ళలో తిరిగి ఇంటికి పోయి మనం మాట్లాడేవాళ్ళం. ఈరోజు భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఎట్లుందంటే, ఇదే మెదక్ జిల్లాలో మనకు ఎంపీ రఘునందన్ గెలిచారు, గతంలో ఎంపీ నరేంద్ర గారు గెలిచారు, గతంలో ఎమ్మెల్యేలు గెలిచాము. ఇక్కడ మనం ఇంకా ఈ యొక్క జిల్లాలో కాదు, గ్రామీణ ప్రాంతంలో కూడా భారతీయ జనతా పార్టీ పెరుగుతున్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మొన్న జరిగినటువంటి సభ్యత్వ కార్యక్రమంలో తెలంగాణలో 40 లక్షల సభ్యత్వం భారతీయ జనతా పార్టీ గురించి 40 లక్షలు మెదక్ జిల్లాలోనే మన ఎంపీ గారితో రైతులతో కష్టపడితే ఇదే ఉమ్మడి జిల్లాలో 2 లక్షల పై సభ్యత్వాన్ని ఈరోజు మనం మెదక్ జిల్లాలో నమోదు చేస్తున్నాం. కాబట్టి భారతీయ జనతా పార్టీ పెరుగుతుందన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. షాబాద్లో గెలిస్తే నో సుప్రీంకోర్టు చెప్తే మేము వినం, మాకు ముస్లిం మత పెద్దలు చెప్తున్నారు భారతమిత్రుడు కుదరదని ఆర్డినెన్స్ తీసుకొచ్చి ముస్లిం ఆడబిడ్డలకు అన్యాయం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మత రాజకీయాన్ని దేశంలో మొదలుపెట్టినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇలా మహేష్ కుమార్ గౌడ్ గారు వచ్చి మెదక్ గడ్డ మీదకి వచ్చి మా మెదక్ సీమకు వచ్చి నరేంద్ర మోడీ గారిని విమర్శిస్తారు. అయ్యా మహేష్ కుమార్ గౌడ్ గారు, మీరు మీ పార్టీ నాయకులు చెప్తారు మేము ఒక బీసీకి ఇచ్చినాం, బీసీకి బీసీసీ ప్రెసిడెంట్ ఇచ్చినాం, మేము చాలా ఇచ్చినాం అని చెప్తున్నారు. అయ్యా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, సూర్య ప్రశ్న తెలుసుకున్నా, ఇదే గడ్డ నుంచి 24 గంటల్లో నువ్వు వచ్చిపోయిన 24 గంటల్లో ఈ ప్రశ్న నేను అడుగుతున్నా, చాతనైతే అన్నదాన్ని వెళ్ళి సాయంత్రం దీనికి సమాధానం చెప్పాలి. 17 సగం ఎంత అవుతుంది? 7:30 అవుతుంది. 7:30 ఎక్కువ ఉండాలంటే 8 ఉండాలి. ఏం ఇచ్చిరు కాంగ్రెస్ వాళ్ళు? రోడ్డు ఇచ్చిరు. రఘునందన్ రావు రోజు తిడుతున్నది, మొన్న 3 నిలిచితే అందులో 5 ఇచ్చిరు. రాజ్యాంగాన్ని గౌరవిస్తాం. గౌరవనీయ బిఆర్ అంబేద్కర్ గారు ఈ దేశానికి రాజ్యాంగాన్ని ఇచ్చినప్పుడు ఈ దేశంలో మతపరమైనటువంటి రిజర్వేషన్లు ఉండకూడదని చెప్పినటువంటి మహనీయుడు గౌరవనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. తర్వాత అంబేద్కర్ మాటను గౌరవించాలా? కాంగ్రెస్ వాళ్ళు డెబ్బై పుస్తకం జైల్లో పెట్టుకోగలుగుతారు పార్లమెంట్ ఎంపీ. ఏంటిది రాజ్యాంగం అని చెప్పి